మందుబాబులకు తెలంగాణ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ చెప్పింది. ఎందుకంటే ఒకవేళ నైట్ మీరు ఫుల్ తాగేసి బాగా డిచ్ అయిపోయి ఎక్కువైపోయి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కనుక తెలంగాణ పోలీస్ ఇంకా గిగ్ వర్కర్లతో కలిపి ఫ్రీ రైడ్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. నైట్ 11 నుంచి 1 గంట వరకు ఈ రైడ్ అందుబాటులో ఉంటుందని దాదాపుగా ఎలక్ట్రిక్ బైక్స్ కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇలా మొత్తం మీద దాదాపు 500 వాహనాలను మన రాచకొండ, సైబరాబాద్, తర్వాత సికింద్రాబాద్, ఈ రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ఈ పరిధిలో మొత్తంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మద్యం తాగి అనవసరమైన డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కోవటం కానీ, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్లో కానీ గురి కాకండి. ఈ సదుపాయాన్ని వాడుకోండి. మేము మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నారు, 8977009804. మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఈ నెంబర్ 8977009804. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు రాత్రి ఈరోజు అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 1 గంట వరకు మీకు ఈ రైడ్ అందుబాటులో ఉంటుంది. ఉపయోగించుకోండి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కుకుంటే తాట తీస్తామని ఆల్రెడీ సజ్జనర్ గారు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కుకొని, లేకపోతే అనవసరమైన రోడ్ యాక్సిడెంట్స్ ఇంక మిగతా వాటిలో చిక్కుకోకండి. మీరు ఓలా, ఊబర్, మన హైదరాబాద్ మెట్రో కూడా దాదాపు 1 గంట వరకు అందుబాటులో ఉంటుంది. మీరు మెట్రో వరకు వెళ్ళలేము, ఓలా, ఊబర్ కూడా బుక్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే తెలంగాణ పోలీస్ వాళ్ళు గిగ్ వర్కర్లతో కలిపి మీకు ఫ్రీ రైడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారంటే ఫ్రీ రైడ్ ఉంది కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా వాడుకునే ప్రయత్నం చేయకండి. అవసరం అనుకునే వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయండి. న్యూ ఇయర్ని కొత్తగా స్టార్ట్ చేయండి. కేసులతోటో లేకపోతే యాక్సిడెంట్లతోటే కాకుండా న్యూ ఇయర్ని కొత్తగా మంచిగా స్టార్ట్ చేసుకోండి. సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండండి అని రాష్ట్ర ప్రజలకి సజ్జనార్ గారు పిలిపించారు. సో ఈ అవకాశాన్ని, అంటే ఈ ఫ్రీ రైడ్ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తాగి ఈ రోడ్లపైన న్యూసెన్స్లు చేయకండి. పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్పారు. మా నాన్న ఎవరో తెలుసా, మా బాబాయ్ ఎవరో తెలుసా అంటే కోటింగ్ కొంచెం డబల్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి న్యూ ఇయర్ వేడుకలు మంచిగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మీ కుటుంబాలు బాధపడకుండా అందరూ వేడుకల్లో పాల్గొండి. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.